ఇక దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్ర వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే దశాబ్ద కాలంగా కూడా ఇదే వైఖరిని కొనసాగిస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలే కాదు, తెలంగాణకు సంబంధించి కూడా ఇదే వివక్షను ఇట్లానే కొనసాగిస్తే గనక నిజంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఇప్పటికే ఆ వివక్ష ఆధారంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇట్లానే కొనసాగితే మరిన్ని దుష్పరిణామాలు ఎదుర్కోక తప్పదు కేంద్ర ప్రభుత్వం అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అనలిస్ట్ పాపారావు గారు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. పాపారావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. పాపారావు గారు, పన్నుల వాటాకు సంబంధించి ఒక క్లియర్ కట్ వివక్ష కనిపిస్తుంది. బీహార్కేమో 216% అంట, తెలంగాణకట 18% అంట. ఎట్లా 18 ఎక్కడ, 216 ఎక్కడ? అంటే బీజేపీ ప్రభుత్వ తీరు ఒక చట్టబద్ధమైనటువంటి దోపిడీ. ఇక్కడ చట్టాలను ఉల్లంఘించారని మీరు అనలేరు, కానీ చట్టాలనే స్క్యూ అంటే దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా చట్టాలను ప్రయోగిస్తా చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఉదాహరణకి మీరు పర్సంటేజ్లో చెప్పారు, నేను దాన్ని మిత్రులు చక్రవర్తి గారని ఉన్నారు, ఆయన ఈ మధ్యకాలంలో ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆయన చెప్పిన గణాంకాలు అథెంటిక్ మంచి గణాంకాలు. కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 100 రూపాయలు వెళ్తే తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుంది 46 రూపాయలు. అలాగే తెలంగాణ నుంచి 100 రూపాయలు వెళ్తే తెలంగాణకి తిరిగి వస్తుంది 49.8 రూపాయలు. యూపీకి అయితే ఉత్తరప్రదేశ్ చూడండి, దక్షిణాది రాష్ట్రాల పట్ల 2 రాష్ట్రాల ఎగ్జాంపుల్స్. దక్షిణాదిన అన్ని రాష్ట్రాల పరిస్థితి ఇదే, కానీ యూపీకి 100 రూపాయలు యూపీ ఇస్తే దానికి వస్తుంది 333 రూపాయలు 20 పైసలు. 3 రెట్ల పైన ఎక్కువ వస్తుంది యూపీకి తిరిగి. బీహారు 100 రూపాయలు కేంద్రానికి ఇస్తే దానికి వస్తుంది 9 రెట్లు ఎక్కువ, 922 రూపాయల 50 పైసలు. మధ్యప్రదేశ్ రాష్ట్రం 100 రూపాయలు ఇస్తే కేంద్రానికి దానికి వస్తుంది 279 రూపాయలు 10 పైసలు. నేను ఎక్కడి నుంచి వస్తున్నాయి? దక్షిణాది రాష్ట్రాల సొమ్మును తీసుకెళ్లి అట్ట సొమ్ము అల్లుడుదానం అన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాలని హిందుస్థాన్ అంటున్నారు కదా. హిందూ అనేది వీళ్ళకి లేదు, అది వేరే విషయం. కానీ హిందీ రాష్ట్రాలకి కావాలని చెప్పి పంచుకునే విధంగా చేస్తున్నారు. అదే కాకుండా జనవరి డేటా ఇది, పోయిన నెల జనవరి 2025లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి వాటాలుగా డబ్బులు ఇచ్చింది, పన్నుల వాటాగా డబ్బులు ఇస్తా పోయింది. దానిలో దక్షిణాది 5 రాష్ట్రాలకి కలిపి వచ్చింది 27,336 కోట్లు. ఈ 5 రాష్ట్రాలకు కలిపి మొన్న జనవరి నెలలో వాళ్ళ వాటాగా కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల భాగంలో వచ్చింది 27,336 కోట్లు 5 రాష్ట్రాలకి. కాగా ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికే 31,039 కోట్ల రూపాయలు పోయింది ఒక్క రాష్ట్రానికి. అందుకని ఏంటంటే ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ నడుస్తుంది, 2 అంచెల దోపిడీ. దీనిలో ఒక అంచె కాదు ఇది. ఈ విధమైనటువంటి పంపిణీ తాలూకు అసమానత వల్ల దక్షిణాది రాష్ట్రాలు చిన్నచూపు చూడబడుతుంది కనపడుతుంది. రెండోది, ఫైనాన్స్ కమిషన్ 15th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఇప్పుడు నడుస్తుందో రేపు 16th ఫైనాన్స్ కమిషన్ అమల్లోకి వస్తుంది తొందరలో. 15th ఫైనాన్స్ కమిషన్ ఎట్లా పంచుకోవాలని చెప్పింది కేంద్రం రాష్ట్రాల మధ్య అంటే రాష్ట్రాలకి 41% వాటా అనుకుంటే ఇవ్వమని చెప్పింది. అంటే 100 రూపాయలు కేంద్రానికి వస్తే దానిలో 41 రూపాయలు రాష్ట్రాలకు ఇవ్వాలి. కానీ ఫస్ట్ లెవెల్ ఆఫ్ రాష్ట్రాలకు అన్యాయం ఎక్కడ జరుగుతుందంటే 41 రూపాయలు ఇవ్వాలంటే 100 రూపాయలు ట్యాక్స్ ఉండాలి. కానీ 100 రూపాయల ట్యాక్స్ను 100 రూపాయల ట్యాక్స్గా చూపించకుండా సెస్లు సర్ఛార్జీల రూపంలో విపరీతంగా వసూలు చేస్తున్నారు. సెస్లు సర్ఛార్జీల రూపంలో వసూలు చేసినటువంటి పన్ను ఆదాయాన్ని పంచకర్ల రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం అట్టు పెట్టుకొని తన ఇష్టానుసారం చేయొచ్చు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వకుండా ఉండటం కోసం కేంద్రం తనకు వచ్చిన ఆదాయాన్ని దాన్ని ఎక్కువగా సెస్లు సర్ఛార్జీల రూపంలో వసూలు చేసుకుంటారు, పన్ను రూపంలో కాకుండా. ఈ విధంగా చేయడం ద్వారా ఏంటంటే రాష్ట్రాలకు వచ్చే వాటా తగ్గిపోయి 15th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే 100 రూపాయలు 41 రూపాయలు రాష్ట్రాలకు రావాలని చెప్పిందో అది రాకుండా లెక్కల ప్రకారం అయితే రావాలి. లెక్కల ప్రకారం అయితే 41% ఇస్తారు, కానీ 30% మించి రావటం. ఎందుకంటే సెస్లు సర్ఛార్జీల వాటా పన్నుల్లో పెరిగిపోయింది. దానివల్ల రాష్ట్రాలకు అన్యాయం జరిగి 100 రూపాయల్లో 41 రూపాయలు రావాల్సిన చోట 30 రూపాయలు వస్తాయి. ఆ 30 రూపాయల్లో కూడా దక్షిణాది రాష్ట్రాలకు ఉత్తరాది రాష్ట్రాలకు ఇవ్వగా మిగిల్చి విదల్చబడతాయి. అంటే 2 అంచెల అన్యాయం జరుగుతుంది దక్షిణాది రాష్ట్రాలకు. ఇది జరుగుతుంది కాబట్టి ఏంటి ఈ రకంగా జరుగుతున్న పరిణామం. దీనిలో కూడా మీరు ఉదాహరణ చెబుతాయి, ఈ సెస్లు సర్ఛార్జీలు ఎలా పెంచుకున్నారు, వీళ్ళు ఆదాయాన్ని ఎలా పెంచుకున్నారు అనేది 2013-14 సంవత్సరంలో, అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన
ఆర్థిక సంవత్సరంలో 2014 ఏప్రిల్ 1 మే 31 మార్చ్ 31 అయిపోయినాటికి సెస్లు సర్చార్జీల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, వీళ్ళు రాక ముందు ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది సెస్లు సర్చార్జీల ద్వారా 1,08,000 కోట్ల రూపాయలు వస్తుంది ఓవరాల్ గా యాన్యువల్ గా. కానీ ఇప్పుడు 25, 26 ఇప్పుడు నడుస్తున్న ఆర్థిక సంవత్సర కాలంలో ఇది 5,56,000 కోట్లకి పెరిగింది. అంటే 5 రెట్ల పైనే పెరిగింది కాస్త. అంటే పాపారావు గారు, అంటే తాజాగా అంటే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు చూస్తే మేము ఇట్లానే వ్యవహరిస్తాం, మీరు నోరు మూసి కూర్చోండి అన్నట్టుగానే ఆయన మాట్లాడినట్టు భావించాలా? పైగా దానికి కామెంట్ అల్పత్వం అని, అల్పమైనటువంటి ఆలోచనలు చేస్తున్నాయి దక్షిణాది రాష్ట్రాలకు. అన్యాయం జరుగుతుంది, లబోదీపం మోసం చేస్తున్నారు మీరు అంటే అల్పమైన ఆలోచనలు కాస్త మ్యాగ్నానిమస్ గా బ్రాడ్ గా ఆలోచించండి అని చెప్తున్నారు. పరమ దుర్మార్గమైన ఈయన బ్రాడ్నెస్ ఎక్కడ ఉందంటే ఈయన అల్పత్వం వేరే చోట ఉంది. ఈయన అల్పత్వం నూకలు తింటారు తెలంగాణ వాళ్ళు, నూకలు తినని చెప్పిన రోజు మీకు గుర్తు మనందరికీ తెలుసు. తెలంగాణ దగ్గర ధాన్యం కొనమని పోతే తెలంగాణ ధాన్యం లోకల్ ధాన్యం ఎండాకాలం బ్రోకెన్ రైసే వస్తే కొనక తప్పదు, గతం నుంచి ఉన్న చరిత్ర ఇదేనని చెప్తే ఎండాకాలం వేడెక్కువ వల్ల ఇక్కడ రైస్ కొంత ముక్కలు అవుద్ది, దాని పంట అనేది సాంప్రదాయకంగా వస్తుంది. పైగా చాలా దేశాలు దాన్ని దిగుమతి చేసుకుంటాయి కూడా. పోతే ఈయనేం మాట్లాడతాడు పీయూష్ గోయల్ గారు, తెలంగాణ మీ జనం ఆయన అల్పభావన, తెలంగాణ వాళ్ళ పట్ల ఆయనకి అల్పభావన, వీళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళు నూకలు తినేవాళ్ళు, వీళ్ళు బ్రోకెన్ రైస్ తినేవాళ్ళు అనే ఒక అల్పత్వం భావన ఆయనకు ఉంది. తెలంగాణ వాళ్ళు మ్యాగ్నానిమస్ గా ఆలోచించాలి, డబ్బులు పంచుకునేటప్పుడు వచ్చేసరికి తెలంగాణ వాళ్ళు మ్యాగ్నానిమస్ గా ఆలోచించాలి. ఇతరత్ర విషయాల్లో ఏదైనా న్యాయమైన హక్కుల కోసం ఢిల్లీ పోయి పోరాడితే అల్పంగా ఆయన ఆలోచించి ఇలాంటి సలహాలు ఇస్తాడు, నూకలు తింటారు మీరని. కానీ పరమ దుర్మార్గమైనటువంటి ఏకపక్షమైనటువంటి మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తాం, మా ఇంటికి వస్తే ఏం చేస్తాం, ఈ రకమైనటువంటి దోపిడీ చేస్తుంది దక్షిణాది రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం. గ్రాడ్యువల్ గా ఇటువంటి వైఖరి వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోతుంది. అది ఏ స్థాయిలో ఉందంటారు? చాలా తీవ్రమైన స్థాయిలో ఉంది. ఇప్పుడు పైగా రాష్ట్ర ప్రభుత్వం తాలూకు అసమర్థత వల్ల, తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాలూకు అసమర్థత వల్ల ఇంకా నష్టపోతుంది. కేంద్రం దగ్గర వీళ్ళకి అడిగే శక్తి లేదు, ఇష్యూని జనం ముందు ప్రజెంట్ చేయగలిగేటువంటి సత్తా కూడా లేదు. ఇష్యూని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది జనం ముందు చెప్పగలిగేది ఇది కూడా లేదు. గతంలో ఏం చేశారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన కొత్తలో, బడ్జెట్ వేస్తాం, వాస్తవిక బడ్జెట్ వేస్తాం. కేసీఆర్ గారు వాస్తవిక బడ్జెట్ వేయలేదు, ఆయన అంచనాలు చాలా పెద్ద ఎత్తున వేసుకున్నారు. ఆచరణ స్థాయిలో బడ్జెట్ లేదు, అమలు చేయలేకపోయారు. చాలా గ్యాప్ ఉంది ఆచరణకి అమలుకి, ఆచరణకిను ఆలోచించిన దానికి అని చెప్పారు. కానీ వీళ్ళు అదే సమస్య కేంద్రం నుంచి సమస్య ఎదుర్కోవటం వల్ల కేసీఆర్ గారు వేసిన బడ్జెట్ లో ఎప్పుడైనా గ్యాప్ వస్తే గనక ఆచరణలో దానికి ప్రధానమైన కారణంగా ఉన్నది ఏంటంటే ఆ గ్యాప్ కూడా చాలా తక్కువ. క్యాపెక్స్ అయితే 100% పైన కూడా చాలా సార్లు అమలు చేశారు. దేశంలో అత్యధిక స్థాయిలో అభివృద్ధి వ్యయాన్ని పెట్టిన రాష్ట్రం తెలంగాణ. అవన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే ఎప్పుడైనా గ్యాప్ వచ్చినా అది కేంద్ర ప్రభుత్వం గ్రాంట్స్ నీడ్ గా ఇవ్వాల్సి ఇట్లాంటి అన్యాయాలు చేయడం వల్ల వచ్చింది. అదంతా ఏమీ తెలియనట్లు అదేదో కేసీఆర్ గారు కేంద్రంతో తగాదా పెట్టుకుని సమస్యలు తెచ్చిపెట్టినట్టు మాట్లాడి వీళ్ళేదో కేంద్రంతో చాలా సయోధ్యగా ఉంటామన్నట్లు బడే భాయ్ చోటే భాయ్ లెక్కేసుకుంటే ఇప్పుడు జరుగుతుంది ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వం నెగ్లెక్ట్ చేస్తానే ఉంది. మన బడ్జెట్లో ఏమి ఇచ్చింది తెలంగాణకి? మన బడ్జెట్లో ఏమి ఇచ్చింది? గుండు సున్నా. బడ్జెట్లో ఏమి ఇవ్వాలి, ఒక రైల్వే లైన్ కూడా సరిగ్గా ఇవ్వాలి. బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇట్లానే సౌత్ నుంచి దోచుకొని నార్త్ కి ఎంత పెడుతున్నప్పటికీ కూడా అంటే ఎంత డిఫరెన్స్ ఉందో మనం ఇంతకుముందే మీరు లెక్కలతో సహా చెప్పిండ్రు. సో ఈ స్థాయిలో అక్కడంతా పుషప్ ఇస్తున్నప్పటికీ కూడా అక్కడ ఆదాయం వృద్ధి రేటు పెరగని పరిస్థితి. అంటే ఏమనుకోకండి, దయచేసి నేను ఎవరిని కించపరుచుకున్న ఉద్దేశం కాదు. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్యాక్వర్డ్నెస్ ఇన్ సౌత్. ఒక కల్చరల్ రెవల్యూషన్ అంటే నేను చైనా లాగా చెప్పాలి, చైనా దాంట్లో ఒక సాంస్కృతిక విప్లవం కావాలి, అక్కడ ఒక సామాజిక విప్లవం కావాలి. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కేరళ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక సామాజికమైనటువంటి చైతన్యం పెంచే అనేక సంఘ సంస్కర్తలు వీళ్ళు వచ్చారు. ఇది తెలంగాణలో కూడా చాలా డెక్కన్ ప్లాట్యూ మొత్తం సంఘ సంస్కర్తలు, వాళ్ళ రకరకాల రూపాల్లో సంస్కర్తలు వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చారు, కేరళలో వచ్చారు, తమిళనాడులో పెద్ద ఎత్తున ద్రవిడ ఉద్యమం జరిగింది. అన్ని రాష్ట్రాల్లో సంస్కరణ ఉద్యమాలు జరిగింది. ఇక్కడ మనిషి లిబరేట్ అయ్యాడు చాలా పరిమితుల నుంచి. వీళ్ళకున్నటువంటి దార్శనికత, వీళ్ళకున్నటువంటి ముందు చూపు, వీళ్ళకున్నటువంటి విద్య, వీళ్ళకున్నటువంటి ఆలోచన శక్తి ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకా రాలా. వాళ్ళు రాజకీయంగా పార్టీలు మార్చుకుంటున్నారు ఎన్నికల్లో, బహుశా లోహియా లాంటి సోషలిస్ట్ పార్టీలు కూడా ఎంచుకున్నారు. కానీ వాళ్ళల్లో ఎప్పుడు సామాజిక చైతన్యం రాలా. దక్షిణాది రాష్ట్రాల కంటే ఉత్తరాది రాష్ట్రాల్లో సామాజిక చైతన్యం చాలా స్వల్పం. సమాజంలో వాళ్ళ మామూలుగా కూడా వాళ్ళకి సాంస్కృతికంగా కూడా చాలా తేడాలు కనపడతాయి ఉత్తరాది దక్షిణాల మధ్య. ఆ సాంస్కృతిక తేడాల్లో ఉత్తరాది తాలూకు సంప్రదాయాలు అవి చాలా బ్యాక్వర్డ్ కనిపిస్తాయి మనకి.
బ్యాక్వర్డ్ కాకపోవచ్చు, బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ కాదు. వాటిలో ఉన్నటువంటి మొద్దుతనం, మొరటతనం లాంటివి మాట్లాడేటప్పుడు కూడా నేను ఎస్. విమర్శించట్లా, దయచేసి ఏమనుకోకండి, నేను ఎవరిని విమర్శించడం కోసం. చాలా లౌడ్ గా మాట్లాడే కల్చర్ ఒకటి ఉంటుంది. అంటే ఇవన్నీ జనరల్ గా అంతా బ్యాక్వర్డ్ ఫ్యూడల్ వాతావరణం నుంచి అవి మారలా, చాలా సంవత్సరాల నుంచి, దశాబ్దాలుగా అది మారలా. కాబట్టి ఉత్తరాది రాష్ట్రాల్లో సాంఘిక సంస్కరణ ఉద్యమం లాంటివి జరగాల్సింది, ఒక కల్చరల్ గా మార్పులు జరగాల్సిన అవసరం. ఆ తర్వాతే ఆర్థికంగా కూడా ఇవి పురోగమించగలరు. ఇప్పటికీ పిల్లల కంటల్లో పిల్లలు మీరు చూడండి, దక్షిణాది రాష్ట్రాల్లోనేమో ఎస్. ఆ రిప్లేస్మెంట్ రేట్ లో కూడా పిల్లలు పుట్టటల్లా 1.7, ఆంధ్రప్రదేశ్ కంటే ఇంకా తక్కువ కూడా. అంటే 2.1, అంటే యావరేజ్ జంటకి 2.1 చొప్పున లేకపోతే పిల్లలు ఆ రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోద్ది. ఆ పరిస్థితిలో ఉంది దక్షిణాది రాష్ట్రాలు. కుటుంబ నియంత్రణ పాటించి జాగ్రత్తగా ఆలోచించి ప్రతిదీ నిర్ణయాలు స్పష్టంగా విద్యావంతులైనటువంటి ప్రజలు ఎస్. తీసుకుంటున్న నిర్ణయాలు అట్లాంటివి ఉన్నాయి. ఇన్ అడిషన్ మీరు టు దిస్ ఉత్తరాది రాష్ట్రాలు పాపారావు గారు, ఇప్పటికీ అంటే దక్షిణాది రాష్ట్రాల మీద ఇంత వివక్ష చూపిస్తున్నా, ఇంత స్థాయిలో నష్టం చేస్తున్నా, ఇంత స్థాయిలో దౌర్జన్యంగా దోచుకుపోతున్నా, దోపిడీ చేస్తున్నా కూడా సౌత్ స్టేట్స్ గ్రోత్ మాత్రం కనిపిస్తుంది. అంటే ఎటువంటి క్యాపబిలిటీస్ ఉన్నాయని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. మీకు అదే చెబుతుంది, ఒక సాంఘిక సంస్కరణ ఉద్యమాలు ఆంధ్రప్రదేశ్ లో చూడండి. మనకి ఇక్కడ ఎంతమంది సంస్కర్తలు వచ్చారు ఆంధ్రప్రదేశ్ లో. మహిళా విముక్తి దీని దగ్గర నుంచి కులాలు ఉండకూడదని బ్రహ్మనాయుడు చాపకోళ్ళ దీని దగ్గర నుంచి మీరు మొత్తగా ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణలో కూడా చాలా మంది డెక్కన్ ఫ్యాక్టరీలో ఎంతమంది వచ్చారు, రకరకాల రూపాల్లో రకరకాల సంస్కర్తలు వచ్చారు. వీళ్ళంతా కలిసి తెలంగాణని కానీ, ఆంధ్ర కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటకలో కూడా బసవా దగ్గర నుంచి కల్చర్ ఆడవాళ్ళని సమానంగా చూసింది. కొన్ని వందల సంవత్సరాల క్రితమే బసవ ఆయన లింగాయతులు వీళ్ళ కల్చర్ అంతా మహిళలు సమానమని, కులాలు వద్దని, సహపంక్తి భోజనాలు, చాలా పెద్ద ఎత్తున సాంఘిక సంస్కరణ ఉద్యమాలు జరిగి మనిషి ఇక్కడ కొంచెం స్వేచ్ఛాజీవి. మనకి కాకపోతే అదే మన బలహీనతగా మారుతుంది. మనం మూకమ్మడిగా ఒక ఆ ట్రైబల్ ఇదిలాగా చెయ్యము. ఎందుకంటే మనకేంటంటే మనం కొంచెం లిబరేటెడ్ ఇండివిజువల్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ కొంత వైలెంట్ నేచరు, లేకపోతే మూకమ్మడిగా ఎగబడి ఏదన్నా ఇది చేసి తగ్గింది. ఓవరాల్ గా మనిషి కొంత లిబరేట్ అయ్యాడు. అది ఎక్కడైనా జరగాలి. అంతిమంగా ఇదే పరిణామం ప్రతి రాష్ట్రంలో జరగాల్సి ఉంటుంది, న్యాచురల్ ప్రాసెస్ అది. అది వేగవంతం చేయకుండా మీరు ఏ రకంగా ఆర్థికంగా పురోగతి సాధించగలరు ఈ రాష్ట్రం? షార్ట్ టైమ్ లో ఎక్కువ వృద్ధి రేటు, గ్రోత్ రేటు చూపించింది కూడా తెలంగాణ రాష్ట్రమే. కొత్త రాష్ట్రం అయినప్పటికీ కూడా టాప్ కెళ్ళిన సిచ్యువేషన్ కనిపించింది. మొన్న వచ్చింది కదా డేటా. ప్రపంచవ్యాప్తంగా చూసుకునేటట్లయితే గనక అత్యంత తక్కువ కాలంలో అత్యంత ఎక్కువ ఆ పీరియడ్ అత్యంత ఎక్కువ తెలంగాణ అభివృద్ధి సాధించింది అన్ని దేశాలకి. సో అంటే అన్నిటికంటే ఎక్కువ వృద్ధి చూపించిన స్టేట్ కేమో వాటాలో చూస్తే అన్నిటికంటే తక్కువ అందిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే పర్టికులర్ గా తెలంగాణ మీద కేంద్రం చాలా ఎక్కువ వివక్ష చూపిస్తుందని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా ఈ లెక్కలన్నీ చూసిన తర్వాత? చూపిస్తుంది. ఎందుకంటే పీయూష్ గోయల్ గారు నౌకలు తినండి అనే మాట దగ్గర నుంచి మోడీ గారు మాట్లాడిన తల్లిని చంపి పిల్లలు బతికిచ్చారు మాట దాకా కూడా తెలంగాణ పట్ల ఒక చిన్న చూపు, తెలంగాణ పట్ల ఒక వివక్ష. తెలంగాణ ఎందుకు బండి సంజయ్ వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకుడిని, ఓ బీసీ నాయకుడిని వాళ్ళు తీసేసుకుని ఒక రైజ్ లోకి తెచ్చాడు కదా ఆయన పార్టీని. అట్లాంటి వాడిని సరే ఆయనకి సమర్థత అంటే మరి అదే సమర్థత పార్టీ తగలగలిగారు తెలంగాణలో స్థాయికి. అందుకని ఇప్పుడు ఓవరాల్ గా బీజేపీలో తెలంగాణ పట్ల పెద్ద నాయకత్వానికి కూడా చిన్న ఒక సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు కొంత చేశారు, అట్లాంటి వాళ్ళు కొంతమంది చేశారు తెలంగాణ రాష్ట్రం రావడంలో వాళ్ళ పాత్ర పోషించారు. కానీ ఓవరాల్ గా తెలంగాణ మెయిన్ నాయకత్వానికి ఈ రోజు ఉన్న వాళ్ళకి, ప్రధాన నాయకత్వానికి ఎవరికి తెలంగాణ పట్ల సానుకూలమైనటువంటి ఒక గౌరవనీయమైనటువంటి అభిప్రాయం లేదు. వాళ్ళకి చాలా చూపే ఉంది. ఏదో అంటే ఎట్లా అంటే మనం ఏ బ్యాక్గ్రౌండ్, ప్రతి మనిషికి నేనే గొప్ప అనేది ఉంటుంది, లేకపోతే బతకలేడేమో. కానీ వాళ్ళు ఇప్పుడు చాలా బ్యాక్వర్డ్ పరిస్థితులు ఉన్నాయి. అయ్యే మనం విమర్శించట్లా. ఉత్తరాది రాష్ట్రాల్లో అదే బ్యాక్వర్డ్ ఇది నుంచి వచ్చిన ఆఖరి గుజరాత్ రాష్ట్రంలో కూడా ఆర్థికంగా ఎదిగి ఉండొచ్చు. కానీ కొంత ఇది కూడా ఎట్లా వ్యాపార పరంగా ఏది వడ్డీ వ్యాపార పరంగా, ఫైనాన్స్ వ్యాపార పరంగా ఎదిగినటువంటి రాష్ట్రంగా కనపడుతుంది ఓవరా పారిశ్రామిక కంటే కూడా. ఆ మాటకు వస్తే చెన్నై ఎంత పారిశ్రామికంగా ఎదిగింది, తమిళనాడు సరే ఇప్పుడు తెలంగాణ కూడా ఎదిగింది, అది వేరే విషయం. గత నుంచి చూస్తే మనకి ఓవరాల్ గా తమిళనాడు. కాబట్టి వాళ్ళకి అక్కడ ఏదో సంథింగ్ జరగాల్సిన మార్పులు చాలా ఉన్నాయి. ఒక సామూహికమైనటువంటి వాతావరణం నుంచి అంటే గుడ్డెది చేలో పట్టట్టు పోయేది వాతావరణం మారాల్సిన అవసరం ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఒక సామాజికమైన మార్పు, సామాజిక సంస్కరణ ఇది అనేది అవసరం. దాన్ని లేనప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా మనకంటే భిన్నంగా, ఇప్పుడు సహజంగానే ఏంటంటే మనకంటే ఉన్నతంగా ఉన్నా మనకంటే భిన్నంగా ఉంటే వాళ్ళ పట్ల మనకి చిన్న చూపు నవ్వుకుంటారు జనాలు. మామూలుగా ఉండేది ఎవరికైనా. మనకంటే ఉన్నతంగా ఉన్నదాన్ని కూడా విచిత్రంగా చూసే కల్చర్.
మామూలు అంటే అంటే ఇది ఎస్ ఎస్ విమర్శించారు అయితే ఒక పాపారావు గారు, అంటే మారుమూల ఇప్పుడే మనకి లేటెస్ట్ గా అప్డేట్ అందుతుంది ఏంటంటే తెలంగాణ ఆర్థిక పరిస్థితికి సంబంధించి రాజ్యసభలో నిర్మలా సీతారామన్ కొన్ని కమెంట్స్ చేసిండ్రు. విభజనకు ముందు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది, విభజన తర్వాత తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది, అండ్ మా ఎంత ప్రభుత్వం ఏ బడ్జెట్ లో రాష్ట్రం మిగులు పట్ల వివక్ష చూపట్లేదు అని నిర్మలా సీతారామన్ తాజాగా ఇప్పుడు కమెంట్ చేసింది. ఏదేది అంకెల గారడి మాటల గారడి నిర్మలా సీతారామన్ గారి గారడి. అందుకని ఏంటంటే ఇక్కడ మీకు కనపడుతుంది ఏంటంటే ఎంత బడ్జెట్ లో మిగులు బడ్జెట్ అది. ఎస్ అప్పుడు ఎస్ ఎంత బడ్జెట్ తెలంగాణది, ఇప్పుడు ఎంత బడ్జెట్ అంటే తెలంగాణ. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆస్తు తెలంగాణలో ఆ రోజులున్న ఆస్తులు ఏంటి, ఈ రోజులున్న ఆస్తులు ఏంటి? ఈ రోజున్న ఆస్తులు కాళేశ్వరం దగ్గర నుంచి మిషన్ భగీరథ ఆస్తుల దగ్గర నుంచి చెరువుల పూడికలు తీయటం దగ్గర నుంచి తెలంగాణ విద్యుత్ నెట్వర్క్ దగ్గర నుంచి తెలంగాణలో ఎంత సంపద సృష్టించబడింది, ఎంత వెల్త్ దగ్గర ఎంత నిర్మాణం జరిగింది తెలంగాణలో, ఎస్ ఇవన్నీ ఎగ్జాక్ట్లీ. మర్చిపోయి ఆ రోజు బడ్జెట్ సైజ్ ఎంత తెలంగాణది, ఆ రోజు సంక్షేమం ఎంత వస్తుంది తెలంగాణ, ఆ రోజు క్యాపెక్స్ ఎంత తెలంగాణలో, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో పెడుతున్న క్యాపెక్స్ ఎంత, ఇప్పుడు పెడుతున్న క్యాపెక్స్ ఎంత, ఆ రోజు బడ్జెట్ సైజ్ ఎంత, ఈ రోజు బడ్జెట్ సైజ్ ఎంత, ఎస్ ఆ రోజు పర్ ఎగ్జాక్ట్లీ. క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, ఈ రోజు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, ఆ రోజు తలసరి విద్యుత్ వినియోగం ఎంత, ఇప్పుడు తలసరి విద్యుత్ వినియోగం ఎంత, ఇన్ని రకాలు. ఆ రోజు ధాన్యం ఉత్పత్తి ఎంత, ఈ రోజు ధాన్యం ఉత్పత్తి ఎంత, ఇవన్నీ వదిలిపెట్టి నిర్మలా సీతారామన్ గారు గారడీ చేయాలనుకుంటే అది నవ్వుల పాలు అవుతుంది తప్పితే ఇంకోటి కాదు. ఆమె ఏదో చాలా గొప్పగా చేస్తున్నారని చెప్పి మాటలు నాకు వచ్చు కదా అని మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు. అందరికి కళ్ళ ముందు తెలిసిన వాస్తవాలు ఇవన్నీ. ఎస్ అంటే కేవలం అప్పులు పెరిగినాయి అంటూ అప్పులే అప్పులు ఉన్నాయని చెప్పి పెరిగి మాట్లాడితే ఆస్తులు కూడా కూడబెట్టిన పెరిగి, అదే కదా ఆస్తులు నేను కావచ్చు, చెప్పింది. మీరు ఇంతకు ముందు చెప్పిన అసెట్స్ అప్పులు అన్ని పెరిగి కూడా కానీ వీటన్నిటిని పరిగణించట్లేదు కేంద్రం అని అంటే ఇదంతా ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి కమెంట్స్ చేస్తున్నారని భావించాలా? మన తప్పేది. మన 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 ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వైట్ పేపర్ పెట్టి అప్పులు పెరిగినాయి అని చెప్పి లేని అప్పులు కూడా చూపించి చెప్పిన తర్వాత ప్రపంచం కోడైకి వస్తుంది. కాబట్టి లేని అప్పులు చూపించారు. వాస్తవిక ఆయన అప్పులు లేవనేది చాలాసార్లు బడ్జెట్ అసెంబ్లీ వేదిక అనేది హరీష్ రావు గారు వీళ్ళంతా చెప్తా వచ్చారు. అసలు అప్పులు ఇంత ఉన్నాయి, దీనికి ఆస్తులు ఇంత సృష్టించాం, మేము చేసిన అప్పుకి ఇంత ఆస్తులు సృష్టించాం. ఈ ఒక్క సంవత్సరంలోనే మీరు 1,20,000 కోట్లు ఒక ఆయన బడ్జెట్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు హరీష్ రావు గారు ఆ రోజుకి తర్వాత ఇంకా పెరిగింది. ఇంత తెచ్చారు అప్పులు, దీని ఆస్తులు ఎక్కడో చూపించండి, ఏమైనా ఆ డబ్బులు అని అడిగారు. మేము తెచ్చిన అప్పులకి ఇది ఆస్తులు కనపడుతున్నాయి చూడండి అన్నారు. ఏంటంటే మనల్ని మనం పాలన చేసుకుంటే సహజంగానే నిర్మలా సీతారామన్ గారు కూడా అవకాశం వచ్చింది మాట్లాడుతున్నారు. ఎస్ అంటే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే ఎట్లా ప్రొజెక్ట్ చేస్తుంది అనే దాన్ని పక్కన పెడితే మరోవైపు కేంద్రం కూడా మరి అప్పులు చేస్తుంది కదా, మరి అవి ఏ స్థాయిలో ఉన్నాయి, నిజంగా చేసినప్పుడు నిజంగా ఎంతవరకు ప్రజలకి వినియోగించేలాగా ఉన్నాయి, ఎంతవరకు అసెట్స్ క్రియేట్ చేసిండ్రు, ఎంతవరకు జాబ్స్ క్రియేట్ చేసిండ్రు, ఎంతవరకు సంక్షేమ పథకాలకి సంబంధించి వాటిని వాడిండ్రు అనే దానికి సంబంధించి కూడా క్వశ్చన్ రేజ్ అవుతుంది కదా పాపారావు గారు. అవును, అందుకనే ఆ మధ్య కాలంలో 180 లక్షల కోట్లు అన్నారు. ఇప్పుడు 200 లక్షల కోట్లు ఏదో దాటినట్టుంది కేంద్రం అప్పు రికార్డులు బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా 2014లో కాంగ్రెస్ దిగిపోయే నాటికి కాంగ్రెస్ గొప్పదని అని మాట్లాడలేదు, కానీ ఆ దిగిపోయే నాటికి 2014లో యూపీఏ ప్రభుత్వం అప్పు ఎంత ఉంది, 55-60 లక్షల కోట్ల రూపాయలు ఉంది. ఇవాళ దానికి 3 రెట్లు అప్పు పెంచి కూర్చున్నారు 10 ఏళ్లలో. మీరు 60 ఏళ్లలో వాళ్ళు చేసిన అప్పు 10 ఏళ్లలో మీరు చేసి కూర్చున్నారు. మరి ఇవన్నీ అందుకని ఏంటంటే ఇదే నిర్మలా సీతారామన్ గారు నాకు గుర్తున్నంతలో అది బిజినెస్ స్టాండర్డ్ పత్రిక ఒక ఫుల్ పేజ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. దానిలో ఆమె చెప్పారు అప్పులు ఏంటి, అప్పుల గురించి అడిగితే టు బి ఫేర్ టు ద స్టేట్స్ అండ్ ద సెంటర్, కోవిడ్ కాలంలో అందరికీ అప్పులు అయింది, అప్పులు అవ్వటం ఆ రోజు పరిస్థితి అదే అని చెప్పి. మరి కోవిడ్ కాలంలో మనకే అయినాయి కదా. తెలంగాణలో అప్పుల్లో ఆస్తుల సృష్టితో పాటు తెలంగాణ కూడా అనివార్యంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. కోవిడ్ కాలంలో దేశమంతా అప్పులు చేసింది, కేంద్ర ప్రభుత్వం అప్పులు చేసింది, రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది. బిజినెస్ స్టాండర్డ్ లో చెప్పడానికి కొన్ని మాటలు, జనాల కన్సంప్షన్కి వేరే మాటలు. బిజినెస్ స్టాండర్డ్ పత్రికలో ఆ ఇంటర్వ్యూలో ఏమంటారు, టు బి ఫెయిర్, రాష్ట్రాల పట్ల కేంద్రం పట్ల న్యాయంగా మాట్లాడాలంటే కోవిడ్ కాలంలో అందరికీ అప్పులైనవి అని చెప్పిందాం. మరి ఇప్పుడు వచ్చేవి మాటలు అంటే అదేమో బిజినెస్ స్టాండర్డ్ పత్రిక చదువుకున్న వాళ్ళు కొంచెం లెక్కలు తెలిసిన వాళ్ళు చూస్తారు కాబట్టి అక్కడ ఆ మాటలు, ఇక్కడ జనాల్లో పబ్లిసిటీ స్టంట్ కోసం ఈ మాట. నిజంటే బాబురావు గారు, ఒకవైపు పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలే తీవ్రంగా అభ్యంతరకరంగా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్రమైన విమర్శలు, వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి. అంటే దాన్ని కవర్ చేసుకోవడానికి కేంద్రం ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపట్లేదు అని కళ్ళ ముందు లెక్కలతో సహా కనిపిస్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఒకవైపు చేసిందే తప్పు, మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి నిర్మలా సీతారామన్ ఇట్లా ఏ రాష్ట్రం మీద వివక్ష చూపించట్లేదు అని చేసిన వ్యాఖ్యలను ఎట్లా అర్థం చేసుకోవాలి? తెలంగాణ మీద అత్యంత ఎక్కువ వివక్ష చూపిస్తుంది, అది చాలా క్లియర్ గా కనిపిస్తున్నది కదా. అంటే మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా దీన్ని గుర్తించాలి. ఇది మనం కేవలం ఒక టిఆర్ఎస్ పార్టీ మీద జరుగుతున్న దాడి కాదు, మొత్తంగా తెలంగాణ మీద జరుగుతున్న దాడి. పాలిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ.
ప్రతిపక్షంగా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సమితి లేకపోతే భారత రాష్ట్ర సమితి పోరాడిన స్థాయిలో ప్రశ్నిస్తున్న స్థాయిలో ఎదురు తిరిగే అన్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించలేకపోవడం, అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించలేకపోవడం దురదృష్టకరం. ఈ పోరాటంలో వాళ్ళు కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది. కేంద్రం మీద చేస్తున్నటువంటి ఈ ఎదురు ప్రశ్నించే దానిలో వాళ్ళు కూడా కలిసి వస్తే మొత్తం రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుంది. ఈరోజు వాళ్ళు ప్రశ్నించకుండా వినకుండా నిరంతరంగా రాజకీయాలు చేయటం, ఏదో టీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ నాయకులు ఇబ్బంది పెట్టడమే జీవిత కార్యక్రమంగా చేసుకుంటే అది మంచిది కాదు. అధికారంలో వాళ్ళు ఉన్నారు. నిర్మలా సీతారామన్ గారు మాట్లాడిన మాటలు డైరెక్ట్ గా వాళ్ళకు ఉద్దేశించినవిగానే ఉంటాయి. ఈ రోజు టీఆర్ఎస్ కు ఉద్దేశించినవి కాకంటే కూడా తెలంగాణ మీద దాడి అంటే ఈ రోజు డైరెక్ట్ గా జవాబు చెప్పాల్సింది తెలంగాణ పాలకపక్షం. అదేమో మిన్నకుండిపోతుంది. టీఆర్ఎస్ మీద దాడులు చేయడం, టీఆర్ఎస్ నాయకుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమంగా చేసుకుని చేస్తుంది తప్పితే వాస్తవంలో కలిసి పోరాడాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే మీరు చూస్తే ఉదాహరణ తమిళనాడులో మిగతా వాళ్ళు ఎన్ని కొట్టుకున్న రాష్ట్ర ప్రయోజనాల దగ్గరికి వచ్చేసరికి అందరూ ఒకటవుతారు. అట్లాంటి వాతావరణం తెలంగాణలో వచ్చిన రోజు తెలంగాణకి మరింత మంచి రోజులు వస్తాయి. ఈ వాతావరణం మంచిది కాదు. ఏదో కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు ఎట్లా కనపడుతుంది, ఆఖరికి కాంగ్రెస్ బీజేపీ ఒకటైపోయిన వాతావరణం కనపడుతుంది ఇక్కడ. అంతేగాని తెలంగాణకు అయ్యో నష్టం జరుగుతుంది, నా రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, నేను పోరాడతా అనే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. అండ్ ఇంకోవైపు కేంద్రం నుంచి కూడా అంటే కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు వైఖరి ఒకటే అన్న విధమైనది ఎండ్ ఆఫ్ ద డే అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇదే వైఖరి కొనసాగితే ఎటువంటి పరిణామాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు? అంటే రాష్ట్రం ఇప్పటికే నష్టపోతుంది. రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. రాష్ట్రంలోకి వచ్చే పరిశ్రమలు దెబ్బతింటున్నాయి, తగ్గుతున్నాయి. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగం పడిపోయింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా 2-3 రోజులకు ఒక పరిశ్రమ వచ్చిన వార్త చదివేవాళ్ళం. ఆ వేగం లేదు. ఈ రోజు మొత్తం పోయింది, ఆ చలనం పోయింది. రెండోది మీకు రాష్ట్రం తిరోగమనంలో ఉంది. రాష్ట్రంలో అన్ని రకాలుగా రియల్ ఎస్టేట్ పత్రం అయింది. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇప్పటికే 2 ఆత్మహత్య చేసుకున్న వాతావరణం, చాలా దారుణాతి లక్షలాది మంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరిస్థితి, రైతాంగం పరిస్థితి, యువజనుల పరిస్థితి, మహిళల పరిస్థితి, కుటుంబాల మహిళల పరిస్థితి, ఓవరాల్ గా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఈ అవకతవక విధానాలు, దూరదృష్టి లేని సంకుచిత పరిమితమైనటువంటి ఆలోచనలో ఉన్నటువంటి విధానాలకి మూల్యం చెల్లిస్తుంది. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మేలుకోవాలి. దయచేసి నేను చెప్పగలిగింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎంతవరకు మేలుకోగలదో కానీ హైకమాండ్ ఆధారిత పార్టీ కాదు. హైకమాండ్ నుంచి వస్తే కానీ కదలని పార్టీగా హైకమాండ్ అయినా దృష్టి పెట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సర్దిద్దుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే విధంగా ఆ పార్టీని నడిపించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ పోవటం కాదు. కాంగ్రెస్ పార్టీ పోయినా ఉన్నా అది ఫరక్ పడదు. ఇప్పుడు ఏ పార్టీ ఉంటుంది, ఏ పార్టీ పోద్దని కాదు. తెలంగాణ నష్టపోతుంది ఓవరాల్ గా. అది కోల్పోవటం కష్టమైన పరిస్థితి మళ్ళీ రాకూడదు. తెలంగాణ నిర్మాణం కోసం మిగతా వివాదాలన్నీ ఎట్లా ఉన్నా ఆ వివాదాలు ఉంటాయి, రాజకీయ వివాదాలు. తెలంగాణ నిర్మాణం కోసం కాంగ్రెస్ హైకమాండ్ ఈ రోజు కొంచెం తెలంగాణ నిన్నటిదాకా ఎన్నికల కోసం ఇక్కడి నుంచి నిధులు సేకరించుకున్నారనే మాట వచ్చింది. సరే అయిపోయింది, ఏదో అయిపోయింది, కానీ ఎన్నికలు కూడా అయిపోయింది. దయచేసి ఏంటంటే ఎవరైనా అప్పీల్ చేయగలిగింది, తెలంగాణ ప్రజల తరఫున అప్పీల్ చేయగలిగింది ఒక పాలకపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తాలూకు హైకమాండ్ తెలంగాణలో సమస్యల మీద దృష్టి పెట్టి తెలంగాణ ప్రజల మేలుగోరి ఇన్ని వాగ్దానాలు చేశారు. కామారెడ్డి డిక్లరేషన్, ఖమ్మం డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్, దయచేసి వాగ్దానాలు నిలబెట్టుకోండి. అలాగే 6 గ్యారంటీలు ఏమైంది? ఏ గ్యారంటీ లేదు. ఏ గ్యారంటీ లేకుండా పోతున్నాయి జీవితాలు తెలంగాణలో గాల్లో దీపంలాగా. దయచేసి ఏంటంటే దీన్ని కాపాడాల్సిన, తెలంగాణని కాపాడి ఎదురుదాడి చేయాల్సిన సందర్భం ఇది. ఇట్లాంటి దాడులు జరుగుతున్నప్పుడు నేను అనుకుంటాను. ఎస్, థ్యాంక్ యూ పాపరావు గారు. ఏదేమైనా కూడా కేంద్ర వైఖరి కావచ్చు, కేంద్ర మంత్రుల వ్యాఖ్యలు కావచ్చు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. అదే కాకుండా వివక్షను కొనసాగించే విధంగానే ఈ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. మరి వీటన్నిటిని కూడా అడ్డుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరి వీటిని ఏ స్థాయిలో అడ్డుకుంటుంది? ఇప్పటికే కాంగ్రెస్ విధానాలు తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు, తీవ్రంగా గోసపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి వీటన్నిటికీ చెక్ పెట్టి మరి తెలంగాణ ప్రజలకు ఒక మంచి రోజులు అనేవి ఎప్పుడు వస్తాయనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ పాపరావు గారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.